అందరు కూడా నమస్కారాలు. ఇలా చాలా మంచి రోజు వసంత పంచమి. పొద్దు నుండి నేను వెంకటేశ్వర కళ్యాణము ఇంకా వేరే అన్ని గ్రామాల్లో తిరుగుతూ ఉన్న దేవుని కార్యక్రమంలోనే మరి ఇక్కడ ఎంత చక్కటి వాతావరణం ఉందంటే ఒక పండుగ వాతావరణం ఉంది. పెద్దమ్మ తల్లి కొరకు మరి 100 మంది 150 మంది మహిళలు ఊరు నుండి నడుచుకుంటూ వచ్చి
మరి బోనాలు ఎత్తుకొని ఇవాళ నైవేద్యం ప్రసాదం దేవునికి అప్పచెప్పి ఇక్కడ మహిళల యొక్క మరి అంటే వీళ్ళ తీరు చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. మరి నిజంగానే నేను ఎన్నికల కంటే ముందు ఈ టెంపుల్కి రావడం జరిగింది. ఆ రోజు కూడా దర్శనం చేసుకొని చెప్పడం జరిగింది. తప్పకుండా ముదిరాజు కమ్యూనిటీ అభివృద్ధికి కానీ మరి ఇక్కడ ముఖ్యంగా ఇందల్వాయి గ్రామంలో ముదిరాజు సంఘానికి కానీ నా వంతు సహకారం ఉంటుందని ఆ రోజు చెప్పడం జరిగింది. మీకు అందరు కూడా తెలుసు, మనకు ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి బీసీ కులగణన చేయడం జరిగింది. దాంట్లో మరి ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారు అవన్నీ కూడా మొత్తం అంటే వాళ్ళ విద్యా విధానం ఎంత ఉంది, వాళ్ళ చదువు ఎంతవరకు లిటరసీ ఉంది, వాళ్ళ ఆర్థికంగా వారు ఏ విధంగా ఉన్నారు, ఎంతమంది ఉద్యోగంలో ఉన్నారు, రాజకీయంగా ఎంతమంది ఉన్నారు, మొత్తం కూడా ఒక సమగ్ర సర్వే జరిగింది. ఆ సర్వేకు జరుగుతున్నప్పుడే మరి మనం ఒక కమిటీ కూడా వేసుకున్నాం, బీసీ కమిషన్. ఆ బీసీ కమిషన్ మన నిజామాబాద్కు పబ్లిక్ హియరింగ్ కొరకు వచ్చినప్పుడు నేను ఒక ప్రజాప్రతినిధిగా మరి ముదిరాజులను మరి డి గ్రూప్ నుండి ఏ గ్రూప్లో చేర్చాలని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీకు అందరూ కూడా తెలుసు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అది డి గ్రూప్ నుండి ఏ గ్రూప్లో కలిపిన తర్వాత మళ్ళీ కోర్టుని అడ్డం పెట్టుకొని మళ్ళీ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ వాళ్ళను డి గ్రూప్లోనే కలపడం జరిగింది. దాన్ని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మళ్ళొకసారి బీసీ కమిషన్కి ఇచ్చినాం. డెఫినెట్గా ఇప్పుడు ఇవాళ మనము ఫిబ్రవరి 2 ఈరోజు మన బీసీ కమిషన్ ఏదైతే ఉందో ఇవాళ రిపోర్ట్ ఇవ్వబోతా ఉంది మన ప్రభుత్వానికి. దాని మీద మరి క్యాబినెట్ డిసిషన్ తీసుకొని తర్వాత 7వ తారీఖు నాడు మనం అసెంబ్లీలో కూడా దాని మీద చర్చ పెట్టుకొని మరి బీసీ కులగణను మనం ఏ విధంగా అయితే ఇవాళ బీసీలు మరి 50% కంటే మంది ఎక్కువ ఉన్నారని చెప్తా ఉన్నాం. మరి వాళ్ళకు తగినంత రిజర్వేషన్ ఇవ్వాలన్నది ప్రభుత్వం యొక్క సంకల్పం. గతంలో కాంగ్రెస్ పార్టీ 32% ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బీసీలకు రిజర్వేషన్ లోకల్ స్థానిక సంస్థలలో. వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు, దాన్ని తీసుకొచ్చి 23% చేసింది. ఇప్పుడు వాళ్ళే డిమాండ్ చేస్తూ ఉన్నారు, కవితనే డిమాండ్ చేస్తూ ఉన్నారు మళ్ళీ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి. అంటే అధికారం ఉన్నప్పుడు ఒకటి, అధికారం లేనప్పుడు ఒకటి. సరే ఇప్పుడు ఇక మనం దేవస్థానంలో ఉన్నాం, ఇక రాజకీయం మాట్లాడకుండా మరి మేము ఒకటే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. ఇవాళ రిజర్వేషన్స్ పెంచాలనే తపన 42% రిజర్వేషన్లు మేము ఏదైతే బీసీ డిక్లరేషన్లో చెప్పినామో దాని ప్రకారం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. దానికైతే కోర్టు ఆర్డర్స్ కానీ కొన్ని హడిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఏమో రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు పొందుపడ్డాయి ఆల్రెడీ రాజ్యాంగంలో. కానీ బీసీలకు రాష్ట్రాలకు వదిలేసిరు అది ఎంత పర్సెంటేజ్ వాడాలన్నది. అయితే ఇది కోర్టు కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమున్నాయి, 51% కంటే ఎక్కువ ఇవ్వద్దు అన్నది ఒకటి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. కాబట్టి అది అడ్డం వస్తుంది. కాబట్టి ఇవాళ మనం ఏం చేస్తూ ఉన్నాము, ఒక డెడికేటెడ్ బీసీ కమిషన్ మనం అపాయింట్ చేసాం. ఈ దీళ్ళ మీద స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వడానికి కోర్టులో సబ్మిట్ చేస్తున్నాము. తర్వాత ఇవాళ బీసీ కులగణన చేస్తూ ఉన్నాము. ఇవన్నీ ఇప్పుడు కోర్టులో దాని మీద చర్చ జరుగుతుంది. కోర్టులో కేసెస్ ఈ రిజర్వేషన్ పెంచడానికి కోర్టు ద్వారా ఉన్నటువంటి హార్డిల్స్ అన్ని కూడా మనం తొలగిపోవడానికి అది వచ్చిన తర్వాత తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సిద్ధశుద్ధితో పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీకు డి గ్రూప్ నుండి ఏ గ్రూపు చేయడానికి తప్పకుండా అవసరం ఉంటే అసెంబ్లీలో మాట్లాడతాను. తర్వాత మీ తరఫున ముఖ్యమంత్రి గారు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవాళ మన గుడికి ఇక్కడ కావాలన్నా ఆ రోజు చెప్పినాము, ఈ రోజు చెప్తున్నాము. తప్పకుండా నా వంతు ఫండ్కి వెళ్ళి ఒక 10 లక్షల రూపాయలు అయితే మీ కళ్యాణ మండపం ముదిరాజు సంఘానికి మేము ఇస్తామని చెప్పి మరి మీరు కూడా కొంచెం ఇంకా చెందలేసుకొని కట్టుకోవడం మొదలు పెట్టండి. మనకి ఇప్పుడే రాదు, కానీ మనకు మార్చి తర్వాత తప్పకుండా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను, ఇస్తాను కూడా. భూపతి రెడ్డి సార్ మాట అంటే మాట తప్పడు, కొంచెం ఇంకా ముందు ఆలస్యం ఒక నెల అటు ఇటుకు అవుతుందచ్చు, కానీ తప్పకుండా ఈ ముదిరాజు సంఘాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మర్యాద గౌరవంతో తప్పకుండా దీన్ని డెవలప్ చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇక్కడ పత్రికా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక 2 విషయాలు మాట్లాడక తప్పట్లేదు. ఇవాళ నిన్న మన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టింది. మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత 1,68 కోట్ల రూపాయల ప్రపోజల్స్ సెంట్రల్ గవర్నమెంట్ పంపించారు. దాంట్లో ముఖ్యమైనవి మనది RRR రింగ్ రోడ్డు, తర్వాత హైదరాబాద్ పట్టణాభివృద్ధి, హైదరాబాద్లో మెట్రో, తర్వాత మూసీ ఆధునీకరణ, మూసీ నదిని ప్రక్షాళన చేసి మూసీ రివర్ ఫ్రంట్ను డెవలప్ చేయాలని, అదేవిధంగా
ఇవాళ మనము ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు అవుతుంది. 11 సంవత్సరాల క్రింద 2014లో మన పార్లమెంట్లో పాస్ అయినటువంటి బిల్లులో పొందుపరిచినటువంటి అంశాలు, మనకు బయ్యారం బుక్ ఫ్యాక్టరీ అయితే ఏమింది, వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఒక సైనిక్ స్కూల్ కావచ్చు, మరి ఇంకా ఐఐఎం కావచ్చు, ఆ రోజు ఏదైతే చెప్పిందో 11 సంవత్సరాలు మరి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ఇవాళ ఒక అంశం కూడా ఇవాళ అమలుగా అవుతలేదు. మనం ఇచ్చిన బడ్జెట్లో ఏమైందంటే అసలు తెలంగాణ మర్చిపోయారు. మొత్తం తెలంగాణ అనే రాష్ట్రము ఈ భారతదేశంలో ఉన్నదనుకుంటారో లేదనుకుంటారో అలాంటి పరిస్థితి ఉంది. పక్క రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కు వాళ్ళ మిత్రపక్షం అని చెప్పి మరి 100 కోట్ల 1000 కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నారు. బీహార్లో ఎన్నికలు ఉన్నాయని చెప్పి వాళ్ళకి ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ ప్రజలు ఏం తప్పు చేసిరు? ఇవాళ 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు, 8 మంది మంత్రులు మన ఎంపీలను గెలిపించారు. ఇవాళ కేంద్రంలో 2 మంత్రులు ఉన్నారు. మరి ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడే పరిస్థితి వాళ్ళకి లేదు. వాళ్ళు మోడీ గారిని అమిత్ షా గారిని చూసుకుంటే వాళ్ళకి ఇది పడుతుంది. అంటే గుజరాతీలకు గులామీలుగానే పనిచేస్తున్నారు కానీ తెలంగాణ రాష్ట్రం కొరకు వాళ్ళు పనిచేయట్లేదు. మరి దేని కొరకు? కేంద్ర ప్రభుత్వం అంటే అందరినీ సమానంగా చూడాలా. మన దగ్గర నుండి వాళ్ళు మీకు తెలవాలని చెప్తా ఉన్నా, మన దగ్గర నుండి ₹1 ట్యాక్స్ పోతే కేంద్ర ప్రభుత్వం మన దగ్గర నుండి మనకు 45 పైసలు మాత్రమే వస్తున్నాయి. రూపాయికి 45 పైసలు మనకు వాపసు ఇస్తున్నారు. 55% వేరే రాష్ట్రాలకు తీసుకుపోతున్నారు మన డబ్బులు. పక్షపాతం చేస్తూ ఉన్నారు. ఇవాళ గుజరాత్కు, ఇవాళ మన ఉత్తరప్రదేశ్కు, బీహార్కు, లేదంటే ఇంకా ఆంధ్రప్రదేశ్కు, ఇంకెక్కడెక్కడో మరి మన పైసలు తీసుకుపోయి అక్కడ ఖర్చు పెడతా ఉన్నారు. అదే ఉత్తరప్రదేశ్లో ₹1 ఆదాయం వస్తే వాళ్ళకి ₹7 ఇస్తూ ఉన్నారు. బీహార్లో ₹1 ఆదాయం వస్తే ₹6 ఇస్తూ ఉన్నారు. మనదేమో ₹1 ఆదాయం వస్తే 45 పైసలు మనకి ఇస్తూ ఉన్నారు. ఇంత వివక్ష బీజేపీ వాళ్ళకి ఎందుకు? ఇవాళ వాళ్ళు ఏదంటారే మాట్లాడుతూ ఉన్నారు. మొన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కించపరిచిన అమిత్ షా, మన మోడీ గారు ఏమంటారు, ఈ రాజ్యాంగం మార్చాలంటాడు. ఇక విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అంటారు మొత్తం అసలు ప్రజాతంత్ర ఉద్యమమే జరగలేదు, అదొక ఉద్యమమే కాదు, మనకి స్వాతంత్రమే ఇంకా రాలేదంటారు. అంటే వాళ్ళు ఎట్లా తయారైనంటే ఇక భారతీయ జూటా పార్టీ అన్నట్టు. మరి మీరు అందరూ కూడా ప్రజలు గమనించండి, మన తెలంగాణకి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నది. మనం కొట్లాడుతున్నాం కానీ ఇవాళ మరి కేంద్ర ప్రభుత్వం మనకు అన్యాయం చేస్తే మన రాష్ట్రము అభివృద్ధికి కుంటుపడే అవకాశం ఉంటుంది. అందుకని ఇవాళ బీజేపీ వాళ్ళు మరి ఎమ్మెల్యే ఎంపీలు మీరు కళ్ళు తెరవండి, తెలంగాణ ప్రజల కొరకు మీరు గెలిపించినటువంటి ప్రజల కొరకు మీరు పోరాటం చేయండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అంటే ఇవాళ మరి తెలంగాణ ఇన్ని ఇబ్బందులున్నా మీకు తెలిసి కూడా కేసీఆర్ కూడా అన్ని అప్పులు చేసాడు. ఇలా అప్పులు చేసి అవినీతి పాలైపోయి మొత్తం తెలంగాణను సర్వనాశనం చేసి ఇలా ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఇంత చేసి మరి మనం ఇలా పైసా కూడబట్టి ఇచ్చిన మాట మీద నిలబడదామని చెప్పి ఒకవైపు రైతులను ఆదుకుంటూ, ఇంకోవైపు సంక్షేమ పథకాలు చేస్తూ, మరి ఇంకొక వైపు యువకులకు ఉద్యోగాలు ఇస్తూ, ఇంకొక వైపు మనం పెట్టుబడులు పరదేశాల నుండి మనం పెట్టుబడులు తెస్తూ అన్ని చేసి మన తెలంగాణని ఇవాళ నంబర్ 1 తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటే, అదేవిధంగా మన నియోజకవర్గం కూడా ఇవాళ నేను చెప్పడానికి గర్వంగా ఉంది. ఇంత అంత కాదు కానీ అంటే మన నియోజకవర్గము అన్ని నియోజకవర్గాల కంటే ఇలా అత్యధిక నిధులు మనకు అన్ని రంగాలలో వచ్చినాయి. R&B కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, మరి నరేగాలో కావచ్చు, ఇంకా ఏ సందర్భంగా తీసుకున్నా కానీ మన దగ్గరనే లబ్ధిదారులు ఎక్కువ ఉన్నారు, మన దగ్గరనే ఫండ్ ఎక్కువ వచ్చింది. ఎందుకంటే మేము కష్టపడతా ఉన్నాం మన ప్రజల కొరకు, మన కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి. ఇంకా రాబోయే కాలంలో కూడా మనం చెప్పినటువంటి 4 పథకాలు కూడా అమలు అవుతా ఉన్నాయి. రాను కొద్ది ఇబ్బంది ఉన్నది. ఇవన్నీ ఇబ్బంది కూడా కారణం ఎవరు? ఇవాళ ప్రభుత్వం దగ్గర డబ్బు లేకపోవడం వల్లనే. కాబట్టి కొంచెం ఇప్పుడు రేషన్ కార్డులు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా ఇప్పుడు చెప్పారు మన గోపి గారు. మీకు తప్పకుండా ఇందలవాయి గ్రామంలో మొత్తం ఒక ముదిరాజుల సంఘమే కాదు, ఎవరికి ఇల్లు లేకున్నా వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టించే బాధ్యత మాది. ఇవాళ ఈ ప్లాట్లు లేని వాళ్ళకు ప్లాట్లు ఇచ్చి ఇల్లు కట్టిస్తాం. ఇంకా 4 సంవత్సరాల్లో తప్పకుండా సంవత్సరం కొన్ని వస్తూ ఉంటాయి. మన ఇందులో ఇంకా అవసరం ఉంటే అందరికంటే ఒక 10-15 ఇండ్లు ఎక్కువనే ఇచ్చి మేము అందరూ కూడా తప్పకుండా ఇల్లు లేని పేదవాళ్ళని ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి బీజేపీ చూపిస్తున్నటువంటి వివక్షను మీరు గమనించండి. ఇలా టీఆర్ఎస్ చేసినటువంటి మోసాలను మీరు గమనించారు. ఆల్రెడీ వాళ్ళకి బుద్ధి చెప్పారు. ఇలా బీఆర్ఎస్ మామూలు కట్టుకుంటామంటే 2 ఎకరాల స్థలం గవర్నమెంట్ నుంచి ఇప్పించిండు. ఇంత పెద్ద 52 లక్షల రూపాయలతోటి
మందిరం ఏర్పాటు చేసుకున్నాము. ఆ డబ్బులు కూడా దుబాయ్లో ఉన్న పిల్లలే జమేసి మా మందిరం కట్టిండ్రు, మూలం చేయలేదు. ఈనాడు 64 మంది భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుగులు. మొన్న 10,000 చొప్పున చేయాలంటే ఏడ్చుకుంటా 10,000 చీరలు. కానీ ఇప్పటికీ సంవత్సరం అవుతుంది, అది కాలేదు. ఎమ్మెల్యే గారు దయవచ్చి మా మీద ఆ నిధులు అనుకుందాము, ఎమ్మెల్యే గారి నిధులు అనుకుందాము, ఎక్కడ నిధులను చేసి భవనం మరి ఏర్పాటు చేస్తే అందరూ తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పండి నమస్కారం చేయాలని ఆహ్వానించడం జరిగింది. మరియు మన మార్కెట్ కమిటీ చైర్మన్ కుప్ప గంగారెడ్డి గారు మరియు స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారములు. అన్న, మేము ముదిరాజుల పరంగా ఎన్నో ధర్నాలు చేశాము, చాలా ప్రభుత్వానికి వినియోగించుకున్నాము. బీసీ డి నుంచి ఏలోకి చేర్చాలని చెప్పేసి పదే ధర్నాలు చేసిన రోజులు ఉన్నాయన్న. ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడల్లా మేము ఇదే వినియోగించుకుంటున్నాను. ప్రతిసారి మేము వెనుకబడిపోతున్నాము. మాకు ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు రావాలన్నా కానీ, ఏదైనా ప్రభుత్వ ఫండ్లు రావాలన్నా కానీ చాలా వెనుకబడి ఉన్నాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా బీసీడీ నుంచి ఏలకి చేర్పించాలని చెప్పేసి కోరుచున్నామన్నా. ఇంకొక విషయం అన్న, పెద్ద సమస్య ఇది కళ్యాణ మండపం మొదలు పెట్టామన్నా. బేస్మెంట్ దాకా ఆగిపోయింది. ఆల్రెడీ ఫండ్స్ ఇంతకుముందు వచ్చినాయన్నా, ఇక రాలేవు. మీరు దానికి ఇంకా సరిపడే ఒక 20 నుంచి 30 లక్షల ఫండ్ పెట్టి మా కళ్యాణ మండపానికి నిర్మాణం పూర్తి అయ్యి సహకరిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నానన్న. వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి మన స్థానిక శాసనసభ్యులు, డైనమిక్ లీడర్, ఆపద బాంధవుడు, ఉద్యమకారుడు మన భూపతి సార్ గారు, మన చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి, అలాగే వారితో పట్టకు వచ్చినటువంటి జిల్లా కిసాన్ గేట్ అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి అన్న గారు, అలాగే డిచ్పల్లి మండల ప్రెసిడెంట్ అమృతపురం గంగాధర్ అన్న గారు, అలాగే జగరంపల్లి మండల ప్రెసిడెంట్ చిన్నారెడ్డి అన్న గారు, అలాగే జిల్లా సెక్రటరీ అనంతబాబాయ్ గారు, అలాగే సర్పంచ్ దశరథ్ గారు, అలాగే మన మహిళా సోనియా గాంధీతో పోల్చే మన కాంగ్రెస్ పార్టీలో మన లక్ష్మక్క గారు, అలాగే మన మాజీ వైస్ ఎంపీపీ మన గోపన్న గారు, మాజీ సొసైటీ చైర్మన్ గోపాల్ గారు, అలాగే గ్రామ శాఖ అధ్యక్షులు సాయంత్ర గారు, అలాగే మన నారాయణ గారు, మిగతా అందరు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ నమస్కారం. అలాగే పత్రికా సోదరులందరికీ నమస్కారం. మనం గత 10 సంవత్సరాలు అభివృద్ధికి నోచుకోలేము. మన డైనమిక్ లీడర్ భూపతి సార్ గారు ఎప్పుడైతే మన బాధ్యతలు తీసుకున్నారో రోజుల నుంచి అప్పటి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. అలాగే ఎవరికైనా ఆపద సమయంలో సీఎంఆర్ఎఫ్ కానీ, అవసరమైతే ఎల్ఓసి కానీ సకాలంలో అందరికీ అందుబాటులో ఉండి అవి అందరికీ నిరుపేద కుటుంబాలకి అందేటట్టు చూస్తున్న మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా మన గ్రామం తరఫున, మన మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొన్ననే ఎల్ఓసి మన భాస్కర్ వాళ్ళ అక్క కూతురికి ఎమర్జెన్సీ ఉంటే అప్పటికప్పుడు సార్ హైదరాబాద్ నుంచి సార్ అవసరం ఉందంటే వెంటనే స్పందించి ఎల్ఓసి ఇచ్చి వాళ్ళ అక్క కూతురు పనాలని మనకి ఎలాంటి డబ్బులు తగ్గకుండా చేసిండు. అలాగే మన విలేజ్లో బ్యాంక్ రాములు గారికి, అలాగే ఎల్ఓసి ఇట్లా మన విలేజ్ కూడా సీఎంఆర్ఎఫ్ చాలా అత్యధిక మందికి మనం మంజూరు చేసినాం సార్ దయ వల్ల. అలాగే మండలంలో అత్యధికంగా మొన్న 7 మండలాలకు ఇచ్చిన బడ్జెట్లో మన ఇంతలో మండలానికి అత్యధికంగా 22 కోట్ల రూపాయలు మనకు శాంక్షన్ చేసిన ప్రత్యేకంగా మనందరూ చెప్పడంతో ధన్యవాదాలు. ఇలాంటి లీడర్ను మనం కాపాడుకుంటే ప్రజలకు అందుబాటులో ఉంటాడు. ఇంతకుముందు సారు బయట బంగ్లా మీద వంటుండే సార్ వస్తాడు, పోతాడు, కిందికి వచ్చేసరికి టైం అయిపోతుంది. సార్ అలా కాకుండా మన భువనేశ్వర్ సార్ ఎనీ టైం అందుబాటులో ఉండడం, వారంలో 6 రోజులు ఇక్కడనే ఉంటూ అందరికీ ప్రజాసేవ చేస్తూ ఉన్నాడు. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు మనం గౌరవించాలి. అలాగే వారికి మనం అన్ని రకాలుగా సహకరించాలి. మన మండలం ఎలాగో అభివృద్ధి చెందుతుందో, ఎలా అధిక నిలుస్తుందో, అలాగే మా ఈ స్వహస్తవ గ్రామమైన ఇందలక్ సార్ మీరు కూడా దయచేసి అధిక నిధులు ఇచ్చి ఉన్న ఇక్కడ టెంపుల్లకు కానీ, ఇంకా మిగతా మహిళా కమిటీలకు కానీ, భవనాలకు కానీ, కుల సంఘాలకు కానీ అన్నిటికీ కూడా మీ దయతో అత్యధిక నిధులు ఇచ్చి ఇప్పుడు మండలంలో అన్ని మండలాల కన్నా నవీన్ గౌడ్ మండలానికి ఎక్కువ నిధులు వచ్చినా ఎట్లా చెప్పుకుంటారో, అలాగే అన్ని గ్రామాల కన్నా నవీన్ గౌడ్ గ్రామానికి ఎక్కువ నిధులు ఇచ్చే విధంగా మీరు చూస్తారని ఆశిస్తూ, మీ దయ ఎప్పుడు మా గ్రామం పైన ఉంటుందని, మా మండలం పైన ఉంటుందని కోరుకుంటూ మీకు మాట్లాడాల్సింది కూర్చున్నాం. పంటలతో మరి అందరూ కూడా మీరు ఆరోగ్యంగా ఉండాలి. మీ పిల్లలందరూ కూడా ఉన్నత స్థానంలో బాగా చదువుకొని
మన కులానికి, తర్వాత అదేవిధంగా మన గ్రామానికి, మన ప్రాంతానికి మంచి పేరు తెచ్చే విధంగా మరి ఆ భగవంతుడు దీవించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై పెద్దమ్మ తల్లి. పెద్దమ్మ తల్లి వార్షికోత్సవ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్న గారికి, వారితో పాటు వచ్చిన మన మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి అన్న గారికి, మరియు మాజీ జడ్పీటీసీ డిచ్పల్లి అమృతపూర్ గంగన్న గారికి, మరియు ఈ గ్రామ వాస్తవ్యులు ఆనంద్ గారికి, అట్లాగే మన ఇందల్వై మండల్ పార్టీ అధ్యక్షులు నవీన్ గౌడ్ గారికి, మరియు ఎల్ గంగారాం గారికి, గోపాల్ గారికి, సాయి గారికి, గంగాధర్ గారికి, మరి దశరథన్న గారికి, మాజీ ఎంపీటీ అక్క గారికి, మరియు పత్రికా విలేకరులకు, జక్రాన్పల్లి పార్టీ అధ్యక్షులు గంగారెడ్డి అన్న గారికి, చిన్నారెడ్డి గారికి, మరియు మన ఎమ్మెల్యే గారితో వచ్చిన పార్టీ శ్రేణులందరికీ, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ముదిరాజ్ బంధువులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అన్న, ఈరోజు మా వార్షికోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమానికి మీరు తప్పకుండా రావాలన్నా. మాకు పెద్దమ్మ తల్లి మా కులదైవం. మా పెద్దమ్మ తల్లికి ఏదైతే మేము ఒక కార్యక్రమం చేస్తామో ఫస్ట్ అడుగు వేసేది, ఫస్ట్ మేము మొక్కి ఏ పని అయినా చాలు చేసేది మాకు పెద్దమ్మ తల్లి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి మీరు తప్పకుండా రావాలంటే మా మాటను మన గ్రామ జనార్దన్ గారు కానీ మన గ్రామ పెద్దలందరూ కలిసి వాళ్ళ కోరిక మేరకు మీరు వచ్చినందుకు మళ్ళొకసారి మేము ఇందల్వై మా ముదిరాయిల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అట్లాగే అన్న, మేము మా కులము చాలా వెనుకబడిపోయింది, అన్ని విధాలుగా వెనుక ఉన్నాం. మాకు డెవలప్మెంట్ అనే దాంట్లో మేము చాలా వెనుకబడి ఉన్నాం. మేము ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, కులపరంగా, ఏ విషయం విద్యాపరంగా కానీ అన్ని విషయాలలో మేము వెనుకబడి ఉన్నాం. కాబట్టి ప్రత్యేకంగా మా మీద ఒక దృష్టి పెట్టాలని చెప్పేసి మా ముదిరాయిల తరఫున మీకు తెలియజేస్తూ ఉన్నాను. మాకు ప్రత్యేకంగా ఈ ఊరిలో 150 కుటుంబాలు ఉంటాయన్న. ఈ 150 కుటుంబాలలో మాకు ఇల్లు లేని వాళ్ళు 30 మంది ఉంటారు. మొత్తంకే ఇల్లు లేని వాళ్ళు కిరాయిలతో ఉంటారు. అట్లాగే పెంకుటిల్లు 70 ఉంటాయి. అట్లాగే మొత్తం భూమి లేని కుటుంబాలు 25 ఉంటాయి. ఇట్లా కొద్దిగా మీకు ప్రత్యేకంగా నేను చెప్పడం ఏంటంటే అన్న, మీరు గతంలో ఉన్న పాలకుల్లాగా కాదు, మీరు ఒక డాక్టరు, మంచి వ్యక్తి కాబట్టి, మంచి స్వభావం ఉన్న వ్యక్తి కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ లేని వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తారు. ఎంతో మందికి మీరు వైద్యం చేసిరు, ఆదుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మా వాళ్ళకు ప్రత్యేకంగా మీరు దృష్టి పెడతారని చెప్పేసి కూడా మా ముదిరాయిల తరఫున మీకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. అట్లాగే మా వాళ్ళు గుడి కట్టాలన్నా, ఒక సంఘం కట్టాలన్నా, ఒక కళ్యాణ మండపం కట్టాలన్నా చందాలు వసూలు చేసే పరిస్థితి అన్న. ఎక్కడ చూసినా చందాలు చేసి సంఘం కట్టుకుంటారు, గుడి కట్టుకుంటారు. కాబట్టి మీరు దయచేసి ఇప్పుడు ఇక్కడ మాకు కళ్యాణ మండపం అని చెప్పేసి మంచికి 10,000 రూపాయలు వేసి పిల్లల దాకా లేపుకున్నారన్న. కానీ అది డబ్బులు లేక అట్లనే ఆగిపోయింది. కాబట్టి మీరు గొప్ప మనసుతోటి ఆలోచించి ఏదైతే కళ్యాణ మండపం ఉందో దానికి మీరు మాకు అది పూర్తి కావాలంటే ఖచ్చితంగా 30 నుంచి 35 లక్షలు అయితే తప్ప అది పూర్తి కాదు. ఇప్పటికే మంచికి 10,000 రూపాయలు డొనేషన్ వసూలు చేసి అది కట్టుకున్నారు. కాబట్టి మా గురించి కొద్దిగా దయచేసి మీరు ఆలోచించి మా ముద్రాలకి ఒక కార్యక్రమాన్ని మీరు చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నా. అట్లాగే ప్రతి విషయంలో కూడా మా ముదిరాజులు అన్ని విషయాలలో వెనుకబడి ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా చొరవ తీసుకొని మా కులంకి చేదోడు వాదోడుగా ఉంటారని చెప్పేసి కూడా మా ముదిరాజుల తరఫున తెలియజేస్తూ